మతిమరువదేని రూపం పార్ట్ 16. గౌతమ్ ఇంద్రాణిని చూసి నవ్వుతూ జానుని చూడగానే ఇద్దరూ ఇంటి మహాలక్ష్ముల్లా కనిపించి అందర్నీ కొంచెంసేపు ఫ్రీజ్ చేసేస్తారు. ముందుగా తేరుకున్న రమణి గారు అరే వా వదినా మరదళ్ళు ఇవాళ అదిరిపోతున్నారు అని ఇద్దరికీ మొటికలి చూచి చెవి వెనుక దిష్టి చుక్క పెడతారు. ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉన్న నీరజ్ మాత్రం ఇంద్రాణిని పైనుండి కింద వరకు స్కాన్ చేస్తుంటే అందరూ జానుకు సైట్ కొడుతున్నాడనుకుని ముసిముసిగా నవ్వుకుంటారు. నోట్లోకి దోమలు పోతాయి మూసేయ్ అని గౌతమ్ పక్క నుండి షట్టర్ వేయగానే విసుగ్గా చూపు తిప్పేస్తాడు. సింపుల్ గా ఎంగేజ్మెంట్ చేసి తాంబూలాలు మార్చుకున్నాక లగ్న పత్రిక చదివి వినిపిస్తారు పంతులు గారు. ఇద్దరు రింగ్స్ మార్చుకున్నాక వీళ్ళ పెళ్లి ఎలా చేయాలో ఇంద్రాణి ఆల్రెడీ ఒక ప్లాన్ రెడీ చేసి ఉంచడంతో అదే ఫాలో అవుతారు పెద్దవాళ్ళు. ఎంగేజ్మెంట్ అయ్యాక ఇంటికి వచ్చిన నీరజ్కి అందరినీ విషం పెట్టి చంపేయాలనిపిస్తుంది కానీ ఇంద్రాణిని దక్కించుకోవడం కోసం మాత్రమే అన్నిటికీ సైలెంట్ గా భరిస్తున్నాడు. ఎన్నాళ్ళు స్వీటీ మనకి దూరం, నీతో చూపులతోనే కాదు శరీరంతో కూడా కాపురం చేయాలని ఉంది అని కోరికగా ఆమె ఫోటో చూస్తూ ఊహల్లోనే ఆమెతో అన్నీ జరుగుతున్నట్టు కలలు కంటాడు. ఇలాంటి వెధవలుండబట్టే ఇలా తగలబట్టాం. థర్డ్ నైట్ కి కాస్త హుషారుగా రెడీ అవుతున్న ఇంద్రాణిని చూసి ఏంటే నిన్నటి దిగులు ఈ రోజు లేదు? దిగులు కాదు బాధ. కానీ మీ అన్న ఒక క్లారిటీ ఇచ్చాడు నిన్న నైట్. సో పైపైన ప్రేమ చూపిస్తున్నాడు. అదే వరంగా ఫీల్ అవుతూ ఇలా రెడీ అవుతున్నా. ఏంటో మా అన్న బాధ నీ బాధ ఆ దేవుడికి తెలియాలని నిట్టూర్చి తన గదికి వెళ్ళిపోతుంది జాను. నీ అన్న బాధ నా గురించేనే పిచ్చి జాను అని డ్రమాటిక్ గా అనుకొని వసుంధర గారు ఇస్తున్న పాల గ్లాస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. శారద గారితో మాట్లాడుతూ పెళ్లి గురించి డిస్కషన్ చేస్తున్న వసుంధర గారికి ఇంకా వాళ్ళ వివాహ జీవితం మొదలు పెట్టని గౌతమ్ వాళ్ళ గురించి శారద గారిని అడుగుతారు. వాడు మారాలంటే స్వీటీ చేతుల్లోనే ఉంది వసు, నువ్వేం బాధపడకు. చిన్నప్పటి నుండి దాన్ని చూస్తున్నాను, సంతోషమే లేదు మా స్వీటీ. కష్టాలు ఎప్పుడు తీరతాయో అని బాధగా అంటున్న ఆవిడని ఓదార్చి జాను పెళ్లి విషయాలు మాట్లాడి డైవర్ట్ చేస్తారు శరత్ గారు. ముగ్గురు మాటలు అయిపోయాక ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోతారు. రూమ్ లోకి వచ్చిన ఇంద్ర సరాసరి గౌతమ్ ఒళ్ళో కూర్చొని మెడని ఖర్చుకుంటుంది. ఏమైంది స్వీటీ? ఏం లేదు గౌతమ్, నీ దూరం వల్ల గుండెల్లో ఎక్కడో మళ్ళీ పెయిన్ గా ఉంది, అందుకే ఇలా అంటూ వెక్కిళ్ళు పెడుతున్నాను కన్నీరు తుడిచి. ఇప్పుడే దగ్గర అవుదామంటే తగ్గుతుందా నీ పెయిన్ అని సూటిగా ఆమెను అడుగుతాడు. నా కోసం కాదు గౌతమ్, నువ్వు మనస్ఫూర్తిగా నన్ను భార్యగా అనుకున్నప్పుడు కలుద్దాం. అన్నింట్లో అడ్జస్ట్ అయ్యావు, ఈ ఒక్క విషయంలో ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను. దట్స్ మై గర్ల్ అని ఆమె బుగ్గలాగి రా పడుకున్నాం అని ఆమెను తన గుండెల మీదకి చేర్చుకున్నాడు. గౌతమ్ అని గుండెల మీద గోరేసి గోకుతున్న ఆమె తీరుకి నవ్వుకొని ఏంటే అసలుది లేదు కదా, కనీసం కొసరైనా ఇవ్వచ్చుగా అని గారంగా అంటున్న ఆమెకి తన పైన లాక్కొని బొక్కలు పెడితే ఊరుకొని వారం చేస్తాడు. లేదు కొరకనని రెప్పలు టపటపా ఆడిస్తుంది. సున్నితంగా ఇద్దరు పెదవులు కలిపిన గౌతమ్ని ఆమె శిఖరాన్ని తన ఛాతీకి అదమడంతో ఇంద్రాణి నోట్లో బొక్కలు పెడతాడు. ఒకసారి ఊరుకున్న ఆమె గౌతమ్ ఆపకుండా పెడుతున్న ఘాట్లకి వీపు మొత్తం బుర్రతో అచ్చులు వేస్తుంది. ముద్దులోనే ఆమె బయట తప్పించి తనని డిస్టర్బ్ చేసిన ఎత్తులలో మొహాన్ని అదిమి ఇంద్రాణిలో కోరికని నిద్రలేపుతాడు. అతను ఏదో ఆవేశంలో ఉన్నాడని అర్థమైన ఇంద్రాణి తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకొని గౌతమ్ని దూరంగా జరపాలని చూస్తుంది. కానీ అప్పటికే గౌతమ్ ఏదో లోకంలోకి వెళ్ళిపోవడంతో తన బలాన్ని ఉపయోగించి వీపు మీద ఒక్కటి గుద్దుతుంది. అబ్బా ఏంటి అలా కొట్టావు అని ఉక్రోషంగా అంటున్న అతనికి ఆమె జాకెట్ లో నుండి కొద్దిగా కనిపిస్తున్న ఆ శిఖరాలు చూసి బాడీ ఫ్రీజ్ అయిపోతుంది. గబగబా వాష్రూమ్ కి పరిగెత్తిన అతన్ని చూసి గట్టిగా వేసి తన పైట సరి చేసుకుని బెడ్ మీద వెయిట్ చేస్తూ కూర్చుంటుంది. వాష్రూమ్ లోకి దూరిన గౌతమ్ అయ్యే బాబోయ్ ఏంటిది, నేను ఎలా చేశాను, ఇది నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది అనుకుని గంట వరకు షవర్ కింద నిలబడి బాడీ రిలాక్స్ అయ్యాక అప్పుడు టవల్ చుట్టుకొని బయటికి వస్తాడు. అతను రాగానే కళ్ళు గోలికాయలా చేసి చూస్తున్న ఆమె తీరుకి డ్రెస్సింగ్ రూమ్ లోకి పరిగెత్తి డ్రెస్ వేసుకుని బయటికి వచ్చి ఇంద్రాణి మీదకి గొడవకి దిగుతాడు. ఒసేయ్ నువ్వు ముందు నైట్ డ్రెస్ వేసుకో, ఈ శారీ వద్దు. ఏమైందిరా? వద్దు అన్నా కదా, వెళ్ళి డ్రెస్ మార్చుకో అని బలవంతంగా ఆమెను డ్రెస్సింగ్ రూమ్ కి పంపి బెడ్ మీద కూడబడతాడు. బాటిల్ నీళ్లు తాగితే కానీ వణుకు తగ్గదు గౌతమ్ బాబుకి.
నైట్ డ్రెస్ లో వచ్చిన ఆమెను చూసి హమ్మయ్య అని గుండెల మీద చేయి వేసుకొని ఒసేయ్ నన్ను ఇంకొక మాట మాట్లాడిన రూమ్ నుండి తోసేస్తా అని కసిరి ఆమెను తన గుండెల్లో పొదువుకొని బజ్జున్నాడు. గౌతమ్ బాధలు చూసి పాపం అనిపిస్తుంది ఇంద్రానికి. అందుకే అతన్ని డిస్టర్బ్ చేయకుండా నిద్రలోకి జారుకుంటుంది. 1 వీక్ తిప్పేస్తే జాను నీరజ్ల పెళ్లి కూడా ఎలాంటి ఆటంకం లేకుండా అంగరంగ వైభవంగా జరిగిపోతుంది. అప్పగింతల్లో ఏడుస్తున్న జానుని ఓదార్చి నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్తున్నావు. ఎందుకురా ఇలా ఏడ్చి మూడ్ పాడు చేసుకుంటావు? అదే కదా! నన్ను చూడు పెళ్లి చేసుకొని రాయల్‌గా నా గౌతమ్‌తో మా అత్తింట్లో అడుగు పెట్టాను. పైగా నా పక్క ఫ్లాట్‌లోనే కాపురం ఉండేది. ఎందుకు భయం అని పొంగిపోయి చెప్తున్న ఇంద్రాణి నెత్తి మీద ఒక్కటేసి పక్కకి లాగుతాడు గౌతమ్. ఎందుకురా కొట్టావ్? రా అన్నందుకు కోపంగా చూసి ఇంకొకటి పీకి గౌతమ్ అని పిలు. రా బే అంటే ఇక్కడే వదిలేసి వెళ్తా. ఇంటికి మాకు దారి తెలీదు మరి. ఇంటికి తెలిసినా మన బెడ్రూమ్ కి నో ఎంట్రీ బోర్డ్ పెట్టేస్తా అని వార్నింగ్ ఇచ్చి జాను ఏడుపు ఆపించి కారులో కూర్చోబెట్టాక ఇంద్రాణిని శారదగాన్ని తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఇంటి కోడలుగా గృహప్రవేశం చేస్తున్న వాళ్ళని ఇంద్రాణి నీరజ్ పరస్కాయలు చేసి ఆడపడుచుగా జానుకు వెల్కమ్ చెప్తుంది. కానీ ఆమె మీద కోరుకున్న నీరజ్ మాత్రం వావి వరుసలు మర్చిపోయి ఆమెను కోరికతోనే చూస్తుంటాడు. జానుతో దీపం వెలిగించి వేరే రూమ్ లోకి పంపాక వ్రతానికి గౌతమ్ వాళ్ళని కూడా కూర్చోమని ఆర్డర్ వేస్తారు రమణి గారు. అంతా హడావుడిగా జరిగిన పెళ్లికి వాళ్ళు కూడా వ్రతాన్ని కలిసి చేయాలని అనుకోవడంతో రెండు జంటలు వ్రతంలో కూర్చుంటారు. అన్ని సవ్యంగా జరగడంతో ఇద్దరికి కార్యాన్ని తర్వాత రోజు ముహూర్తం పెట్టిస్తారు. నీరజ్ మాత్రం దాన్ని తన కోరిక తీర్చుకునే రాత్రిగా భావిస్తూ జాను తన భర్తతో వేసే మొదటి అడుగుగా భావిస్తుంది. గౌతమ్ ఇంద్రాణి కలిసి నీరజ్ రూమ్ డెకరేట్ చేసి కొత్త జంటను గదిలోకి పంపి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. గదిలోకి వచ్చిన జానుకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడు నీరజ్. తన అనుమతి కూడా అడగకుండా తాకుతున్న నీరజ్ తీరుకి విసుగ్గా అతన్ని పక్కకి నెట్టేస్తుంది. ఏమైంది జాను, ఇప్పుడు కూడా వద్దా అని వస్తున్న కోపాన్ని ఆపుకొని అడుగుతాడు. పెళ్లి అనుకున్నప్పటి నుండి నాతో సరిగ్గా మాట్లాడిందే లేదు. ఇప్పుడు కూడా ఏదో డ్యూటీ లాగా మీద పడుతున్నావు కానీ నాకు ఇష్టమా కాదా అని అడిగావా అని చురుగ్గా అంటుంది. నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావా? నన్ను అలానే ఇష్టం లేకుండా ఇలా రెడీ అయ్యావా? ఎందుకు జాను నన్ను నెగిటివ్ గా చూస్తావు? పెళ్లికి ముందు నిన్ను ఒక్కసారి తాకానా? చిన్న ముద్దు కూడా పర్మిషన్ లేదు. అయినా నీకోసమే వెయిట్ చేశాను కానీ ఎక్కడా మన రిలేషన్ బ్రేక్ చేయలేదు. ఇప్పుడు కూడా నా పెళ్ళామని ఓన్ ఫీలింగ్ తో దగ్గరకు తీసుకున్నానే కానీ ఏదో ఇష్టం లేకుండా మీద పడ్డట్టు మాట్లాడుతున్నావు. సారీ జాను, నేను ఇబ్బంది పెట్టను అని సెంటి డైలాగ్స్ వేసి ఆమెను పూర్తిగా ఇచ్చేస్తాడు. బెడ్ దిగి పిల్లో తీసుకుంటున్న అతన్ని ఆపి సారీ నీరజ్, నీ ప్రేమని అనుమానించాలని కాదు, నీతో మాట్లాడాలని వచ్చాను కానీ నువ్వు అలా మీద పడేసరికి కొంచెం ఇరిటేట్ ఫీల్ అయ్యాను. పర్లేదు జాను, నీ మూడ్ బాగున్నప్పుడే చూద్దాం, పడుకో అని సోఫా వైపు వెళ్ళబోతాడు. వద్దు నీరజ్, నాకు ఇష్టమే అని చెప్పి తలదించుకుంది. కన్నింగా నవ్వుకుంటూ ఆమె వైపు తిరిగి నువ్వు నిజమే చెప్తున్నావా జాను? నా కోసం అడ్జస్ట్ అవ్వట్లేదు కదా అని అమాయకంగా అడుగుతాడు. ఇంద్రాణి వాళ్ళు తమ లైఫ్ స్టార్ట్ చేసేదాకా దూరంగా ఉందాం అని చెప్పాలనుకున్న ఆమెకి నీరజ్ బిహేవియర్ కి తల వంచక తప్పదు. నీ దగ్గర నేను అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు నీరజ్. నిజంగానా అని ఆమె తన కౌగిలిలో బంధించి ఉక్కిరిబిక్కిరి చేసి తన కోరిక తీర్చుకుంటాడు కానీ ఆమె ఫీలింగ్స్ ని అస్సలు పట్టించుకోడు. అతను ఆమెను కలిసిపోయాక తీసుకున్న పెయిన్ కూడా పట్టించుకోకుండా పశువులా తన కోరిక తీర్చుకొని థ్యాంక్స్ జాను నా లైఫ్ లోకి వచ్చినందుకు అని ఒక డైలాగ్ వేసి అలసిపోయిన బాడీని నిద్రలోకి నెట్టేస్తాడు. జానుకు మాత్రం అదంతా ఏం నచ్చదు కానీ ఇంద్రాణి కోసం ఆలోచించి నీరజ్ ని బాధ పెట్టలేక మౌనంగా ఉండిపోతుంది. ఉదయం జాను ఫేస్ చూసిన అందరికి కార్యం సవ్యంగా జరిగిందని సంతోషిస్తారు కానీ ఇంద్రాణి లైఫ్ ఇంకా సెట్ అవ్వలేదని బాధపడతారు. ఇటు ఇంద్రాణి మాత్రం
గౌతమ్ ఇచ్చిన టాస్క్ ని కంప్లీట్ చేసే పనిలో బిజీ అవుతుంది. మార్నింగ్ లేచినప్పటి నుండి ఇంట్లో కోడలు డ్యూటీ, ఆఫీస్లో బాస్ డ్యూటీ చేసి ఇంటికి వచ్చేసరికి చుక్కలు కనిపిస్తాయి ఇంద్రాణికి. కానీ తను కావాలనుకున్న గౌతమ్ కోసం ఇవన్నీ ఇష్టంగా చేస్తూనే గౌతమ్కి తనేంటో ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉంది. అదంతా చూస్తున్న గౌతమ్ లోపల పొంగిపోతున్నా పైకి మాత్రం బింకంగా ఉంటాడు. వీడికి నా బాధ ఎప్పటికీ అర్థమవుతుందో అని నిట్టూర్చి తన వర్క్ లో దూసుకుపోతుంది. శారద గారు, రమణి గారు సపోర్ట్ తో బెస్ట్ కోడలుగా అన్నింట్లో ముందుంటుంది. ఈలోగా మాత్రం ఆగ నీరజ్ వల్ల జాను నెల తప్పడం వల్ల పూర్తి బెడ్ రెస్ట్ తో ఇంట్లోనే లాక్ అయిపోతుంది. జాను లేక ఇబ్బంది పడుతున్న ఇంద్రానికి హెల్ప్ అవుతాడు గౌతమ్. నీరజ్ కూడా ఇంద్రానికి హెల్ప్ చేయడంలో అన్ని బ్యాలెన్స్ చేస్తుంటుంది. అలా జానుకి 7వ నెలలో సీమంతం చేయాలని అందరూ ప్లాన్ చేయడంతో ఇంకా 15 days టైం ఉందని ఎవరి షాపింగ్ వాళ్ళు రిలాక్స్ అవుతారు. అదే టైంలో ఇంద్రానికి తట్టుకోలేని సర్ప్రైజ్ ఇస్తాడు గౌతమ్ తన ఫామ్ హౌస్ లో ఫస్ట్ నైట్ అరేంజ్ చేసి. అక్కడే అతను పెట్టిన తొలి ముద్దు గుర్తు తెచ్చుకున్న ఆమెను వెనక నుండి హత్తుకొని, ఆర్ యూ హ్యాపీ నౌ? చాలా హ్యాపీగా ఉన్నాను మై కింగ్ అని అతని వైపు తిరిగి గాఢంగా ఇద్దరు పెదవులు కలిపేస్తుంది. ముద్దులోనే ఆమె లోపలికి తీసుకెళ్లి మల్లెలతో డెకరేట్ చేసిన బెడ్ మీదకి చేర్చి డోర్ లాక్ చేసి లైట్ ఆఫ్ చేస్తాడు. ఏంటి అలా చూస్తున్నావు? భయంగా ఉందిరా. నీకు భయమా? జోక్ కాదు, ఏదో ఆట పట్టించారు కానీ ఇప్పుడు నా హార్ట్ రన్నింగ్ రేస్ చేస్తుంది అని అతని చేతితో తన గుండెల మీద పెట్టుకుంటుంది. ఈ రన్నింగ్ రేస్ తగ్గాలంటే మనం గట్టి ఎక్సర్సైజ్ చేయాలి. రెడీనా? అతని కొంట చూపులకి రెప్పలు వాల్చేసి సిగ్గుతో రమ్మని ఆహ్వానం అందిస్తుంది. స్వీటీ. మొదటిసారి అతని నోటి నుండి వచ్చిన ఆ ఒక్క మాటకే తన మనసు సంతోషంతో నిండిపోతుంది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ మై కింగ్ అని అతని మొహం అంతా ముద్దులతో నింపేసి బలంగా ఇద్దరు పెదవులు కలిపేస్తుంది. నెక్స్ట్ పార్ట్ తో ఫ్లాష్ బ్యాక్ కూడా అయిపోతుంది. ఓకే, స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చిన్న స్టోరీ కదా, గట్టిగా ఒక 10 to 15 ఎపిసోడ్స్ ఉంటుంది. అంతకు మించి 10 ఎపిసోడ్స్ ఎక్కువ. సో 10 ఎపిసోడ్స్ లో ఈ స్టోరీ అయిపోతుంది. మాక్సిమం ఇది తొందరగా అయిపిచ్చేసేస్తాను. నెక్స్ట్ ఇంకో కొత్త స్టోరీ యాడ్ చేస్తాను. సో అది యాడ్ చేయాలంటే మాక్సిమం హాఫ్ కంప్లీట్ అయితేనే కొత్త స్టోరీ ఇస్తాను. లేదంటే ఇష్టమైన రాక్షసుడునే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, అందుకని ఇష్టమైన రాక్షసుడు అయిపోయిన తర్వాతే ఇంకో స్టోరీ తీసుకెళ్దాం. అప్పటి వరకు వేరే స్టోరీలు వద్దు. ఓకే, ఒకవేళ వచ్చినా మాక్సిమం ఒక 70% అయిపోయిన స్టోరీలే ఇస్తాను. సో ఆ 70% నేను అప్లోడ్ చేసే లోపు నాకు మిగతా 30% స్టోరీ ప్రతిలిపిలో పోస్ట్ చేయడానికి టైం దొరుకుతుంది. నిజంగా అబ్బా, మీరు నమ్మినా నమ్మకపోయినా మార్నింగ్ లెగిస్తే నాకంటూ మా అమ్మ గాని, ఐ మీన్ అసలు నాకంటూ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. నేను నా పిల్లలే. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నా ఇద్దరు కూతుర్లే ఉంటాం. మీ హస్బెండ్ ఉన్నారా అంటే తన వర్క్ తనది. అసలు తనైతే ఈ మధ్య అసలు తనకి ఇష్టం లేదు యూట్యూబ్ వద్దు, ఎందుకు యూజ్లెస్ గా చేస్తావు నువ్వు, యూట్యూబ్ నుంచి పేమెంట్ కూడా ఇంతవరకు మీరు నమ్మినా నమ్మకపోయినా చెప్తున్నారు, ప్రామిస్ గా చెప్తున్నారు, నేను ఒక్క పేమెంట్ కూడా తీసుకోలేదు యూట్యూబ్ నుంచి. తెలుసా, వ్యూస్ లేవు. ఎందుకంటే నాదే తప్పు, నేనే లేట్ గా ఇస్తున్నాను. సో నాదే తప్పు. అసలు మా హస్బెండ్ అయితే అసలు అవసరం లేదు. ఏం వాడు పేమెంట్ ఇవ్వడు, వేస్ట్. అంటే అతనికి వచ్చిన విసుగ్కి ఫస్ట్ సపోర్ట్ చేశాడు కానీ రాను రాను తనకి ఇరిటేషన్ వచ్చేసింది. ఎందుకు నువ్వు రెగ్యులర్ గా ఇవ్వడం నీకు కుదరదు, అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నావు, అటువైపు నుంచి పేమెంట్ కూడా రాదు, ఒక సపోర్ట్ ఉండదు, ఏది ఉండదు. ఆల్మోస్ట్ డిసెంబర్ కి 1 year అవుతుంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. ఆ ఫస్ట్ ఛానల్, సెకండ్ ఛానల్ వచ్చేసి మార్చ్ లో స్టార్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ 10 months అవుతుంది, ఏం యూజ్ లేదు. ఏదో 500 వ్యూస్ 1000 వ్యూస్ వస్తే వాటికి ఎలాగో పేమెంట్ లేవు, సెన్స్ లో యాడ్ అవుతాయి, ఎందుకు వేస్ట్, లైక్ తీసుకో అని చెప్పేసి అంటున్నారు. కానీ నేను ఏదో మొండిగా ట్రై చేస్తున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా, ఏమనుకోకండి.